కానీ ఎవరైనా కానీ ఒక చైల్డ్ ఆర్టిస్ట్‌గా వచ్చిన తర్వాత సో, మంచి ఫేమ్ కానీ, సో మంచి క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు కంటిన్యూగా మూవీ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. హ్మ్. కానీ నువ్వెందుకు మెల్లిగా వన్ బై వన్ అని అలా ఎళ్తున్నావు? అంటే నేను ఎప్పుడైనా ఏం సినిమా చేసినా ఏదన్నా అండి మెయిన్ క్యారెక్టర్ చూసుకుంటాను. హ్మ్. అంటే నేను చేయగలనా? ఇప్పుడు ఒకవేళ ఈ క్యారెక్టర్ నేను చేస్తే రేపొద్దున ఆడియన్స్ చూసినా, లేదా టీమ్ చూసినా, లేదా నేను చూసుకున్నా గానీ ఐ గేవ్ మై 100% అని అనిపిస్తదా లేదా అన్నది ఒకటి చూసుకుంటాను. హ్మ్. అండ్ ఆ క్యారెక్టర్‌కి నేను సెట్ అవుతానా? నేను చేయగలనా? మెయిన్ ఆ క్యారెక్టర్‌కి విల్ ఐ గివ్ మై 100% అదే చూసుకుంటాను. ఓకే. సో, అలా చూసుకుంటూ అండ్ కంప్లీట్‌గా నాకు ఆ రోల్ నచ్చితేనే చేయగలుగుతాను. సో, అందుకే మెల్లగా తీసుకెళ్ళడం. బండి కొంచెం మెల్లగా అలా. మెల్లిగా ఎళ్ళినాగానే తర్వాత ఫాస్ట్ పెంచుతావు నువ్వు. అంతేనా? టచ్ వుడ్ అదే వెయిటింగ్. ఓకే. అండ్ ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేసావు? ఇప్పటి వరకు చెయ్యి. కౌంట్ చెయ్యి. చెయ్యి. కౌంట్ చెయ్యి. F3, స్కంద, ముఖ చిత్రం, జిన్నా, లవ్ యు రామ్, తండేల్, బార్బరిక్, మ్యూజిక్ షాప్ మూర్తి, 8 ఫిలిమ్స్. 8 ఫిలిమ్స్. మధ్యలో ఏదో ఒకటి మిస్ అయింటదే. నాకు తెలిసినంత వరకు 9 అనుకుంటున్నా. 9 ఏదైనా మిస్ అయిందా? అంతేనండి. అంతేనా? అంతే. ఓకే. నాకు డౌట్ తెప్పించారు మీరు. అంతే. ఓకే. సరే మరి ఇన్ని మూవీస్ చేసావు. ఇన్ని మూవీస్‌లలో నీకు బాగా నచ్చిన క్యారెక్టర్ గాని? బార్బరిక్ నిధి. బార్బరిక్ నిధినా? నో డౌట్. ఎందుకు అసలు? మీ సినిమా చూస్తే మీకు అర్థమైపోయి నేను ఉండాలి. చూసాను. నాకు ఆ. తెలుసు. అంటే ఫస్ట్ థింగ్ టీమ్ వైజ్గా మేము షూటింగ్ చేసినప్పుడు కానీ ఆ టీం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. చాలా ఫన్ ఉంటుంది సెట్లో. హ్మ్. ప్లస్ నా ఏజ్ గ్రూప్ నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని సెట్లో. ఉంటే కార్తికేయ ఉండేవాడు, లేకపోతే నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. సో సెట్లో అందరూ నిధి పాప అంటూ అందరూ నన్ను బుజ్జగిస్తూ ఉండేవాళ్ళు. సో టీం చాలా ఇష్టం. అండ్ ఆ రోల్ కూడా నాకు యాజ్ అన్ యాక్టర్ ప్రూవ్ చేసుకోవడానికి కానీ ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి కానీ చాలా స్కోప్ ఉన్న రోల్ అది. సో రోల్ వైజ్గా టీమ్ స్టోరీ కానీ మొత్తం ఇట్స్ లైక్ సూపర్ అంతే. కానీ ఎక్కువ డేస్ అంటే చేసిన మూవీ కూడా ఇదే కదా? వేరే దానితో అంతే కంపేర్ అండి. చేసుకుంటే. ఇది స్కంద ఈ 2 మూవీస్కి నేను ఎక్కువ రోజులు షూట్ చేశాను. స్కందాలో నీ క్యారెక్టరైజేషన్ కంటే ఇందులో ఉన్న క్యారెక్టర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. క్యారెక్టర్ వైజ్ ఇదే ఎక్కువ. Yeah. మేము స్కందలో ఏంటంటే దానికి కర్ణాటక వెళ్ళి షూటింగ్ చేయడం అదంతా చేసామన్నమాట. సాంగ్ షూట్కి డుమ్మారే డుమ్మా డుమ్మా సాంగ్కి. సో అట్లా అది కూడా ఎక్కువ రోజులు చేసాము. ఇది కూడా ఓకే. అలాగే సాయి పల్లవి గారి చైల్డ్ రోల్ చేసావు తండేల్లో. అవును. ఎలా అనిపించింది? నేను ఫస్ట్ డే సెట్కి వెళ్ళినప్పుడు ఆ రోజు యాక్చువల్లీ సాయి పల్లవి గారు నాగ చైతన్య గారు ఉన్నారనమాట. ఉన్నారా? ఉన్నారు. ఓకే. వాళ్ళ సీన్స్ జరుగుతుండే అప్పుడే మేము వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ చూడంగానే కొంచెం టెన్షన్ అయ్యాను సాయి పల్లవి గారు నాగ చైతన్య గారు అంటే. బట్ దెన్ వెళ్ళి పలకరించగానే మంచిగా మాట్లాడారు హాయ్ అది ఇది అని. అండ్ దెన్ షూటింగ్ అప్పుడు కూడా నేను చేసింది హార్డ్లీ 1.5 డే చేశాను షూట్ ఆ మూవీకి. మీ సినిమాలో చూసిన 2 సీన్సే ఉంటాయి. Yeah. బట్ అప్పుడు కూడా చందు సార్ హీ వాజ్ వెరీ సపోర్టివ్. మా సీన్ అయిన తర్వాత కూడా బాగా చేస్తున్నావు అని అన్నారు. యాక్చువల్లీ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాను నేను ఆ మూవీలో. చెవు పోగు పెట్టుకుంటూ పర్లేదులే అని ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. అది స్క్రిప్ట్లో నాకు అంటే చెప్తున్నప్పుడు అది ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వమని చెప్పలేదు ఎవరు. నేను జస్ట్ ఒక ఫ్లోలో చెప్పాను అనమాట ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన తర్వాత ఎవరు సమ్ ఏడీ ఆర్ సమ్బడి కేమ్ టు చందు సార్ అని చెప్పారు. ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన పాప తప్పిచ్చింది అన్నారు. అంటే చందు సార్ ఒకసారి మానిటర్లో చూసి లేదు బాగా ఇచ్చింది ఉంచండి ఆ ఎక్స్ప్రెషన్ అన్నారు. ఓకే. సో బాగా జరిగింది. మహానటి మళ్ళీ పుట్టింది. ప్లీజ్ ఓకే. అదే ఎట్లా అది యాక్సిడెంటల్గా అలా జరిగిపోయిందా? యాక్సిడెంట్లీగా అంటే ఆయన ఏమన్నారు పర్లేదులే అన్న సెన్స్లో ఇవ్వన్నారు. నేను అదే సెన్స్లో ఇలా అన్నాను అదేదో ఎక్స్ప్రెషన్. ఇన్ఫాక్ట్ నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా డిఎమ్స్ వచ్చినాయి ఆ మూవీ వచ్చినప్పుడు. స్మాల్ రోల్ బిగ్ ఇంపాక్ట్ నీ ఒక్క ఎక్స్ప్రెషన్ చాలా అంటే చాలా నచ్చింది అందరికీ అని చాలా డిఎమ్స్ కూడా వచ్చినాయి అప్పుడు. వెంకటేష్ గారితో యాక్ట్ చేయడం ఎలా ఉంది? అయ్యో నేను టెన్షన్ అయ్యాను ఫస్ట్ బికాజ్ ఎందుకు టెన్షన్ అసలు? అంటే నా ఫస్ట్ మూవీ అది F3. Okay. ఫస్ట్ మూవీ F3 అంత పెద్ద స్టార్ క్యాస్ట్ అంటే ఇండస్ట్రీలోనే పెద్దోళ్ళు అందరూ ఆ సినిమాలో ఉంటారు. సో నేను చాలా టెన్షన్ అయ్యాను. బట్ ఆయన చాలా అంటే చాలా కూల్గా మాట్లాడేవాళ్ళు. రాజేంద్ర ప్రసాద్ సార్ కూడా అందరూ పాప అని పిలిచేవాళ్ళు నన్ను సెట్లో అప్పుడు. పాపేది అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ తమన్నా అక్క కూడా షీజ్ లైక్ వెరీ వెరీ హంబుల్ అనమాట. సెట్లో నాకు తను టిప్స్ ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. సెల్ఫ్ గ్రూమింగ్ గురించి అండ్ ఆల్ టిప్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఇప్పటికీ టచ్లో ఉంటారు. యా రీసెంట్గా బార్బరిక్ మూవీ ఆవిడ ట్రైలర్ చూసి అక్క కెన్ యూ జస్ట్ ప్రమోట్ ఆ ఫిలిం వన్స్ అని అడిగితే ఆవిడ ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పోస్ట్ చేశారనమాట. ఆల్ ద బెస్ట్ మేఘ్నా అని. సో టచ్లో ఉంటారు ఇంకా అలా.
ఓకే. ఈరోజు